అంటే మొట్టమొదటిగా సేవకుని నువ్వు సన్మానించాలంటే నీ సంఘం ఐక్యతగా ఉండాలి. ప్రియ దేవుని పిల్లలారా, నీ సంఘములో నువ్వు ఎలా ఉన్నావు ఒక్కసారి ఆలోచన చేసుకో. ఎందుకంటే ఐక్యత లేని సంఘము ఎందుకు పనికిరానటువంటిది అది. అందుకనే మనం ఐక్యత కలిగి ఉండాలి. పరిమళ తైలము వలె ఉండును అన్నాడు ఆయన. అంత సువాసన మనం వెదజాలాలి. ఎవరి నోట్లోంచి విన్నా కూడా అది దేవుని పని మేము చేయుచున్నాము అనాలే కానీ వాళ్ళు చేస్తున్నారు అనకూడదు. మేము చేయుచున్నాము. అది ఆమె కాదు, మేము చేస్తాం. ఆ ఐక్యత కలిగి ఉండాలి. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. అక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 13వ అధ్యాయం సహోదర ప్రేమ నిలవరముగా ఉండవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ సహోదరుల యొక్క ప్రేమ ఎలా ఉండాలట? నిలవరముగా ఉండాలంట. అంటే చాలా నిలబెట్టేదిగా ఉండాలి. నిలువరము, నిలబెట్టేదిగా ఉండాలి. అది వంగిపోకూడదు.